కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల వర్షం పడుతుంది. ఇంకా మరికొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అటు అధికారులను ఇటు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పొలిటికల్ అంశాల విషయానికి వస్తే నిన్న మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో మొత్తం బుజ్జగింపులు, ఓదార్పులు ఎక్కువగా కనిపించినాయి. ఎవరైతే మరి మంత్రి పదవులు వచ్చినాయో వాళ్ళు నిన్న గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తే మంత్రి పదవులు రానోళ్ళందరూ కూడా నిన్న నారాజు అయ్యారు. ఇక రాజీనామా చేస్తామని కొంతమంది అంటే మేము డైరెక్ట్ రాహుల్ గాంధీని కలుస్తాం, రాహుల్ గాంధీకి లేఖ రాస్తామని ఇంకొంతమంది అన్నారు. సో ఎట్టకేలకు నిన్న పిసిసితో పాటు మిగతా నేతలంతా కూడా ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ ఇట్లా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజీనామాలు చేయొద్దని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది మేము రాజీనామా చేసి తీరుతాం, మాకు మంత్రి పదవి ఎందుకు మరి ఇవ్వరని చెప్పేసి ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు వీళ్ళందరూ కూడా కొంత అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ మరి పార్టీ బుజ్జగిస్తుంది, అవకాశాలు వస్తాయి, భవిష్యత్తులో ఇంకా చాలా సమయం ఉందని చెప్పేసి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే కొత్త మంత్రులు నూతన ఉత్సాహంతో ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. మీ అందరికీ తెలిసిందే, వివేక్ వెంకటస్వామి కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు. ఇక మొదటి నుంచి వినిపించిన పేర్లు ఈ రెండు. అడ్లూరు లక్ష్మణ్ అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి అంశం. సో ఇక సామాజిక వర్గాల విషయానికి వస్తే ఓవైపు వాకిటి శ్రీహరి ముద్రా సామాజిక వర్గం బీసీ బిడ్డ, ఇక మాలా మాదిగ బిడ్డలు ఇద్దరికి కూడా మరి సమన్వయం పాటించడం తెలుస్తుంది. ఇప్పుడు క్యాబినెట్లో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి బట్టి విక్రమార్క, మరోవైపు ఇటు వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, ఇట్లా నలుగురికి మరి మంత్రి పదవులు వచ్చినట్టు రాజనరసింహరెడ్డి, దామోదర్ రాజనరసింహరెడ్డి, ఇట్లా నలుగురు మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు క్యాబినెట్లో ఉన్నారు. సో మొదటిసారి అట ఇట్లా నలుగురికి ఎస్సీ సామాజిక వర్గ బిడ్డలకు అవకాశం ఇవ్వడం. సో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పాటిస్తుంది, సామాజిక న్యాయాన్ని బలపరుస్తున్నట్టు పెద్ద ఎత్తున పోస్టులు, ప్రశంసలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే 14 నెలల తర్వాత ఇక ఫోన్ ట్యాపింగ్ అంశానికి కొంత ఎండింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ ముందు హాజరు కాబోతున్నారు. సిట్ అడిగే ప్రశ్నలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆ సమాధానాలు కూడా ప్రభాకర్ రావు నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టబోతున్నది. ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు టెన్షన్లో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరి మెడకు ఉచ్చు బిగించబోతున్నది, ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అమెరికా పోయినటువంటి కేటీఆర్ మరి అమెరికాలో ప్రభాకర్ రావుని కలిసి అంతర్గత ఒప్పందం చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్లో మా పేర్లు బయటికి తీసుకురావద్దన్నటువంటి చర్చ చేసిరని ఒక ఆరోపణలు కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి వేళ మరి ఫోన్ ట్యాపింగ్ ఈరోజు కేసు అయితే విచారణ జరగబోతున్న సిట్ ముందు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాళేశ్వరం కమిషనర్ మొన్న ఈటెల రాజేంద్ర హాజరై 20 నిమిషాలు ఓపెన్ విచారణలో ఆయన అనేక అంశాల గురించి వెల్లడించిండు. ఇవాళ 9వ తారీఖు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలి. మరి ఆయన మొన్ననే అన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళము, ప్రాణాలే లెక్క చేయని వాళ్ళము, ఈ విచారణలో మాకు పెద్ద విషయమా, పోతాం విచారణకు హాజరైతాం, ఉన్నట్టు చెప్పేస్తాం, కమిషన్నే కడిగి పారేస్తా అని హరీష్ రావు మొన్న కామెంట్ చేసాడు. మరి ఇలా కమిషన్ ముందట హరీష్ రావు హాజరవుతున్నాడు. హరీష్ రావు ఏం మాట్లాడతాడు, వాళ్ళు ఏం అడుగుతారు, ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చాలా అంశాలున్నాయి. మాగంటికి కన్నీటి వీడుకోళ్ళు నిన్న బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి వీడుకోళ్ళు పలుకుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా అంశాలున్నాయి, మనం డిస్కషన్ చేద్దాం. రైతు భరోసా, రైతు బీమా, ఇక రాజు యువ వికాసము, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇక కరోనాకు సంబంధించిన కేసులు, ఇట్లా చాలా అంశాలని ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక తొలివేలుగా ఈ పేపర్లో మొదట చూస్తే రాజీనామాకు సై, మంత్రి పదవులపై పార్టీలో లొల్లి. ఇక అలకబూనిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడితే ఇలా చేస్తారా, రాజీనామా చేస్తానంటూ సుదర్శన్ రెడ్డి, రాహుల్కు రాజీనామా లేఖ పంపిస్తాన్న మల్రెడ్డి, అదే బాటలో రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్. ఇక అధిష్టానంపై పలువురు నేతల అసంతృప్తి, బుజ్జగిస్తున్న మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, భవిష్యత్తులో అవకాశం ఇస్తామని హామీ. మొత్తం ఇక్కడ చూడండి, ఆశ బాగా పెట్టుకున్నాడు. సుదర్శన్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఇక ప్రేమ్ సాగర్ రావు కానీ, ఇక విజయశాంతి గారు అంటే పక్కన పెట్టండి, మొన్ననే ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఆమె పక్కన పెడితే ఈ నలుగురు నేతలు ఇద్దరు
ముగ్గురు రెడ్డి నేతలు, ఒక వెలమ నేత. వీళ్ళు బాగా పాపం ఆశలు పడ్డారు, కానీ ఆశలు రెడీ ఆశలు అయినాయి. మరి ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది. ఆ ముగ్గురులో ఈ నలుగురిలో ఆ ముగ్గురు ఉండే అవకాశం ఉందా అంటే చెప్పలేము, ఉండొచ్చు కూడా. ఇక మణిపూర్లో మళ్ళీ మంటలు. మైథేయి నేతల అరెస్టుతో ఉద్రిక్తత. రోడ్లపై ఆందోళనకారులు బీభత్సం. టైర్లకు నిప్పెట్టించిన నిరసన. ఇక బిష్ణుపూర్లో కర్ఫ్యూ విధింపు. పలు జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేతంటూ ఆ వార్త కనిపిస్తుంది. మణిపూర్ మంటలు మళ్ళీ రేగుతున్నాయని చెప్పేసి. మాగంటి పాడెమోస్తున్న కేటీఆర్ హరీశ్రావు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. తుది వీడుకోలుకు తరలివచ్చిన అభిమానులు. మాగంటి భౌతిక గాయం వద్ద కేసీఆర్ కన్నీళ్లు. కుటుంబ సభ్యులకు ఓదార్పు. నివాళులర్పించిన మంత్రి లోకేష్ దంపతులు. అనారోగ్యంతో కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం అనుకుంటా కేసీఆర్ మాగంటి భౌతిక గాయాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత అనుకుంటా కేసీఆర్ ఇట్లా కళ్ళలోంచి నీళ్ళు రావడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ జనరల్గా ఎక్కడ ఏడవడు, చాలా ధైర్యంగా ఉంటాడు. కానీ ఎందుకో మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని చూడంగానే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బట్ చాలా బాధాకరమైనటువంటి అంశం మాగంటి కనుమూయడం. సో నిన్న అందరూ ఆ నేతలందరూ కూడా తరలి వచ్చి మాగంటి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇక చెవులున్నా వినపడదు, నోరున్నా మాట్లాడాడు. సీఎం అడిగినా సాయం చేయడు. అభివృద్ధికి అసలే సహకరించాడు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ మళ్ళీ ఫైర్. ఇప్పటికే రాజాసింగ్పై పార్టీ హైకమాండ్ సీరియస్. ఏ క్షణంలోనైనా వేటు పడే ఛాన్స్ అంట. ఏందో కానీ బీజేపీలో మన గతంలో చెప్పుకున్నాం, బీజేపీ అంటే కొంత కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని చెప్పుకున్నాం. అద్దు మీరకుండా అక్కడ ఎవ్వరు కూడా అద్దు మీరి మాట్లాడరు. హద్దు మీరితే వేటు పడుతుంది బీజేపీలో అని చెప్పినాం. ఒక లైన్లో పోతుంది, కొన్ని సిద్ధాంతాలతో మరి బీజేపీ పార్టీ ఉంటుంది మనం చెప్పినాం. కానీ ఈ మధ్య కాలంలో సిద్ధాంతాలని తుంగలు దొక్కిరు, నియమ నిబంధనలని మూటగట్టి మరి చెరువులో వేసిరు. ఇక ఇష్టం వచ్చినట్టు ఇటు రాజాసింగ్, అటు ఇక ఈటెల రాజేందర్, ఇంకోవైపు రఘునందన్ రావు, ఇంకోవైపు అరవింద్, ఇంకోవైపు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇట్లా ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కిషన్ రెడ్డి మొన్న వార్నింగ్ ఇచ్చాడు, దయచేసి ఎవరికి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోకండి, ఇండివిజువల్గా మరి మీ పర్సనల్స్ను కూడా మీడియాలో మీరు చెప్పే ప్రయత్నం, రుద్దే ప్రయత్నం చేయకండి అని వార్నింగ్ ఇచ్చినప్పటికీ రాజాసింగ్ మాత్రం ఎక్కడ తగ్గుతలే. మొన్న కల్వకుంట్ల కవిత చెప్పింది, బీజేపీ బీఆర్ఎస్ రెండు అల్లం బెల్లంగా చీకటి ఒప్పందాలు ఉన్నాయంటే అవును, అది వాస్తవమే అని రాజాసింగ్ సొంత పార్టీ నేతల మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. మా వాళ్ళు పైసలు ఇస్తే అమ్ముడు పోతారు, టికెట్లు కూడా అమ్ముకుంటారు అని చెప్పి కామెంట్ చేస్తే అప్పుడు ఆయన మీద వేటు పడుతున్నారు. కానీ నో రెస్పాన్స్. మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చెవులు ఉన్నా వినపడదంట, నోరున్నా మాట్లాడడు, సీఎం ఏం అడిగినా సహాయం చేయడు, అభివృద్ధికి అసలే సహకరించడని చెప్పి మరి సొంత పార్టీ కేంద్ర మంత్రి మీదనే మరి ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం డిస్కషన్ చేద్దాం. రైట్. బాలికపై లైంగిక దాడికి యత్నం, పాలు పోసేందుకు వచ్చి దారుణం. బాలిక కేకలు వేయడంతో పరార్. నిందితుడు ఇర్ఫాన్పై ఫోక్సో కేసట. ఇక బీర్ బాటిల్తో పొడిచి కొండగట్టులో యువకుడి దారుణ హత్య. ఆలయ సమీపంలో గోతిలో పూర్తి చేసిన దుండగులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. 8 మంది కలిసి హత్య చేశారన్న పోలీసులు. 8 మంది కలిసి హత్య చేసి ఏం పాపం చేసిన ఆయన మరి. ఇక చేపమందు పంపిణీలో విషాదం. క్యూ లైన్లో కుప్పకూలిన వృద్ధుడు గుండెపోటుతో మరణించాలని తెలిసిన పోలీసులు. నేడు కొనసాగనున్న పంపిణీ. ఇక చేపమందు కోసం భారీగా తరలి వస్తున్న ప్రజలు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాక రవాణా కోసం ప్రత్యేక బస్సుల కేటాయింపు. నాంపల్లి దగ్గర ట్రాఫిక్ ఆంక్షలంటూ మనకు కనబడుతోంది. సో చేపమందు పంపిణీలో విషాదమైంది. ఇక క్యూ లైన్లో కుప్పకూలిన వృద్ధుడు అంటూ నేడు కొనసాగనున్న పంపిణీ వార్త కనిపిస్తుంది. సో అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ ఈ చేపమందు ప్రసాదాన్ని బత్తిని ఫ్యామిలీ వారు ఇస్తూ ఉంటారు. సో ఆ చేపమందు పంపిణీకి సంబంధించిన వార్తని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈనాడులో హెడ్లైన్ చూస్తే సామాజిక సమతుల్యం అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం. ఇక మంత్రివర్గంలో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగిప్పులంటూ వార్త కనిపిస్తుంది. సో కొత్తగా మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఇక్కడ వాకిడి శ్రీహరి కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దృశ్యాలు. రైట్. మరోవైపు
ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న అని చెప్పేసి తన ఆత్మకథా పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జ్ఞాపిక అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక అందజేస్తున్న దత్తాత్రేయ వసంత దంపతులు అంటూ. కొనసాగుతున్న ఉద్రిక్తలు. లాస్ ఏంజల్స్లో వలసదారుల తీవ్ర ఆందోళనలు. రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన కాలిఫోర్నియా గవర్నర్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనుమూత. 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన భారస నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళి. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యమైతమైన మాజీ సీఎం కేసీఆర్. ఇక పాడమోసిన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ. G+3 విధానంలో నిర్మాణానికి సర్వే. గ్రేటర్లో 2 మురికివాడల గుర్తింపు అంటూ మన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూస్తే కృత్రిమ రక్తం ఎవరికైనా వాడొచ్చు. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు సాధారణ గది ఉష్ణోగ్రతతో 2 ఏళ్ల పాటు నిల్వ చేసే ఛాన్స్. ఇక ఫ్రీజర్లో అయితే 5 ఏళ్ళు ABO అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. ప్రయోగాల్లో సత్ఫలితాలు 2030 నాటికి అందుబాటులోకి అంటూ వార్త కనిపిస్తుంది. కృత్రిమ రక్తం అంట. సో మీ అందరికీ తెలుసు, రక్తం మనిషికి బ్లడ్ కావాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కరెక్ట్గా A గ్రూపు, B గ్రూపు, O గ్రూపు, ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళనే మనం పట్టుకోవాలంటే, వాళ్ళు దొరకాలన్నా, వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో. సో అన్నిటికీ చెక్ పెట్టే విధంగా కృత్రిమ రక్తాన్ని తయారు చేస్తున్నట. ఈ కృత్రిమ రక్తాన్ని ఎవరైనా వాడొచ్చు, ఎవరికైనా ఎక్కించవచ్చు. సాధారణ గది ఉష్ణోగ్రతల్లో 2 ఏళ్ల పాటు ఇది నిల్వ చేసే ఛాన్స్ ఉన్నాడు. 2 సంవత్సరాలని దీన్ని స్టోర్ చేయొచ్చు అంట. దాని గురించి కూడా మాట్లాడదాం. 2030 నాటికి అది అందుబాటులోకి వస్తాడ. కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటూ వార్త కనిపిస్తుంది. సో సామాజిక న్యాయం చేసిందా మంత్రి పదవిలోని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. అమ్మ అనిత గారు ఒక పోల్ పెట్టండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం చేసిందా చేయలేదా అని ఒక పోల్ పెట్టండి. చూద్దాం తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కదా అని. ఇక మా కొత్త మంత్రుల పోస్టే మనకు కనబడుతున్నది. తొలిసారి తీర్మార్ 3తో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు అంటూ హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు మాగంటికి కన్నీటి వీడుకోలు అనేది హైలైట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కేసీఆర్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. చాలా రోజుల తర్వాత నేను కేసీఆర్ కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తూ ఉన్నా. ఇంకా హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్త ఏముందంటే, హైదరాబాద్కు చేరుకున్నటువంటి ప్రభాకర్ రావు అనేటువంటి వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ. ఇక ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారి స్వాగతం. సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు అంటూ వార్త కనిపిస్తుంది. ఎటకేలకు ప్రభాకర్ రావు వచ్చిండు. మరి ప్రభాకర్ రావు ఏం మాట్లాడబోతుండేదని చూడాలి. ఇక స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ పుస్తక ఆవిష్కరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనకు నిన్న హైలైట్గా కనిపించినాయి. దత్తాత్రేయ దంపతులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఒక ఫోటో కనిపిస్తుంది. సో ఇది హైలైట్గా అనిపించింది. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక వెలుగులో చూస్తే ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో నిన్నటి 2 వార్తలు. ఒకటి మాగంటి వీడ్కోలు కావచ్చు, 2 కొత్త మంత్రుల నియామకం హైలైట్గా కనిపిస్తున్నాయి. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్ శ్రీహర్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఇక అభినందన వెల్లువ, మంత్రి వివేక్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు అంటూ ఒక వార్త. రైట్గా డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ ట్వీట్ అంటూ వార్త. ఇక క్యాబినెట్లో తొలిసారి 4 ఎస్సీలు. ఇక రాష్ట్ర మంత్రిమండలిలో 4వ వంతు దళితులు. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక శాఖల కూర్పంట. కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి అట. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారంటూ ఒక వార్త కనిపిస్తుంది. దీని గురించి కూడా మాట్లాడదాం. ఈ 3కి మరి మైనింగ్ ఎవరికి ఇస్తారు, హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తారు, మున్సిపల్ ఎవరికి ఇస్తారు, అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఎవరికి ఇస్తారు అనేది మనం డిస్కషన్ చేద్దాం.
ఇక ప్రజల మనిషి దత్తన్న వార్త కూడా కనిపిస్తే కదలని ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తంభంగానే ఉన్నాయని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ప్రారంభంలోని భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ, అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్ అంటూ వర్షాలకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. ఇక 26 నుంచి బోనాలు గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి స్టార్ట్ 20 కోట్ల మంజూరు చేసిన ప్రభుత్వం. ఇక ధూమ్ ధామ్ ఉంటుంది హైదరాబాద్లో బోనాల పండుగ షురు అవుతున్నది. రైట్గా నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఎస్ఐబి మాజీ చీఫ్ అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి అంటూ ఒక వార్త. ఇక మాగంటి గోపీనాథ్ కనుమూత, మణిపూర్లో మళ్ళీ ఆందోళన అంటూ ఒక వార్త. చేప ప్రసాదం కోసం క్యూ అంటూ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో స్వేచ్ఛలు చూస్తే కొత్తగా ఏమన్నా స్వేచ్ఛలు అంటే స్వేచ్ఛలు ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. శిథిలా వ్యవస్థలో ఓరుగల్లు మ్యూజియం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే కరోనా డేంజర్ బెల్స్ దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19 6,000 దాటే కేసులు, గత 24 గంటల్లో 6 మృతి, 1950 కేసులతో టాప్లో కేరళ అంటూ ఇక గుజరాత్లో ఒక్కసారిగా పెరుగుదలంటూ మరో వార్త. రైట్, ఇక ప్రమాదంలో మెట్రో ట్రాక్ భద్రతపై నీడలు, ఎలాంటి కక్కుర్తే కొంప ముంచుతోంది, ట్రాక్ చుట్టూ ఇష్టారాజ్యంగా హోర్డింగ్స్ అంటూ మరి మెట్రోకి సంబంధించిన ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ మరో వార్త, రేవంత్ టీంలోకి మరొక 3 అంటూ కొత్త మంత్రులకు సంబంధించిన ముచ్చట ఒకటి ఉంది. ఇక కమిషన్తో ఏం చెబుతారో నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. నాడు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కాళేశ్వరం సబ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్. ఇప్పటికే ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలాయని ప్రకటనలు, కేసీఆర్ నిర్ణయమే అంటూ ఈటెల వివరణ. సో ఇవాళ ఈయన ఏం చెప్తాడో హరీష్ రావు చూడాల్సిన అవసరం ఉంది. ఇక టార్గెట్ కిషన్ రెడ్డి, మరోసారి రాజాసింగ్ హాట్ కామెంట్స్, ముందు నుంచే ఇరువురి మధ్య గ్యాప్, ఇటీవల మేకప్ మ్యాన్ అంటూ విమర్శలు, తాజాగా చెవులున్నా వినిపించదు, నోరున్నా చెప్పరంటూ కౌంటర్, రాజాసింగ్కు నోటీసులు అంటూ ప్రచారం, ఇకపై చర్యలు తప్పవా అంటున్నాడు. సో కిషన్ రెడ్డి మీద అయితే బండి సంజయ్ ఎప్పుడైతే ఆ పదవి నుంచి తీసేసారు, ఏ పదవి, అధ్యక్ష పదవి నుంచి, ఇక ఆ పార్టీలో మొత్తం కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈటెల వర్గం ఒకటి ఉంటుంది, బండి సంజయ్ వర్గం ఒకటి ఉంటుంది, కిషన్ రెడ్డి వర్గం ఒకటి, ఇట్లా వర్గాలు ఎక్కువైపోయినాయి, ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇక రాజాసింగ్ ఓపెన్గానే మేకప్ బ్యాచ్ అని చెప్పేసి కిషన్ రెడ్డి మీద ఇండైరెక్ట్ కామెంట్ చేయడం, చెవులున్నా ఆయన వినబడినట్టు చేస్తారని చెప్పేసి ఇక కిషన్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసి ఈసారి రాజాసింగ్ను పార్టీ నుంచి బయటికి పంపిస్తారని చర్చ జరుగుతుందంట. చూడాలి ఏం చేస్తారు ఏం కథ అనేది. కుదిరితే అనిత ఒక పోల్ పెట్టాలి, రాజాసింగ్పై బీజేపీ చర్యలు తీసుకోవాలా వద్దా అని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. అది కూడా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, రాజాసింగ్ అభిమానులు ఏమనుకుంటారో చూసే ప్రయత్నం చేద్దాం. రాజాసింగ్పై బీజేపీ చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఒక పోల్ పెట్టండి, చూద్దాం తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు. ఇక సహకరిస్తే పరుగులు పెట్టిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లు కనిపిస్తున్నాయి. థర్డ్ సిటీగా సైబరాబాద్ ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒకటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ఏమని ఆగయ్య హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ రావు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు మాగంటి కన్నుమూత అనే వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ కస్టమ్స్ అధికారి అత్యుత్సాహం, ప్రభాకర్ రావుకు స్వాగతం పలికిన అధికారి, సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు, నివేదిక తయారీ ఉన్నతాధికారులకు చేరిక అంటూ వార్త చేసిన మంచి పని అని చెప్పేసి కస్టమ్స్ అధికారి ఆయనకు సెల్యూట్ చేసి స్వాగతం పలికిందట. ఇది బార్డర్లో యుద్ధం చేసి వచ్చింది ఆయన పోయి. రైట్, ఫ్రీ బస్సుకు జై, ఫ్రీ బడికి నై, మనం ఇంతే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక మాగంటి గోపీనాథ్ కనుమూత అంటూ దిశలో హైలైట్గా కనిపిస్తున్న వార్త. మరోవైపు కొత్త మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ సియారి ప్రమాణం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ వార్త. ఇక నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ అని చెప్పేసి దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణకు సంబంధించి కామెంటు. మరోవైపు రాజీనామాకు సిద్ధమవుతున్న సుదర్శన్ రెడ్డి, కేవలం సన్నిహితులకు మాత్రమే హింటూ, మంత్రి పదవి దక్కకపోవడం వల్లే నిర్ణయం అంటూ వార్త. ఇక కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ క్యాబినెట్లో 4 ఎస్సీ, 3 బీసీ, 1 ఎస్టీకి ఛాన్స్, కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు, బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట అంటూ వార్త. రైట్, ఆశావాహుల అసంతృప్తి, క్యాబినెట్లో చోటు దక్కపోవడంతో అలక, ఇళ్లకు వెళ్ళి మరి బుజ్జగించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్. ఉపాధి లేదు, ఉత్పత్తి లేదు, ఇక
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో అక్రమాలు 80 ఎకరాల్లో ఇంకా ప్రారంభం కాని యూనిట్లు అంటూ మరి ఇండస్ట్రీకి నిర్వచనమే మార్చేసిన గత పాలకులు ఫంక్షన్ హాల్లు రెస్టారెంట్లు గోదాముల పేరిట దందా ఇక ప్రైమ్ లొకేషన్లో బినాముల పేర్లతో భూములు అగ్వ ధరకే స్థలాలు కొట్టేసిన లీడర్లు ఇంకా పనులు మొదలుపెట్టని కంపెనీలంట. కంపెనీలు వచ్చేదినే పోయేదినే. అవి నేను కాళేశ్వరం విచారణకు హరీష్ రావు అంటూ వార్త 114వ వ్యక్తిగా హాజరు కానున్న మాజీ మంత్రి మరి మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్లపై ప్రశ్నలు అడిగే ఛాన్స్ కీలకంగా మారనున్న ఆయన వాగ్మూలం. అందరితో కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి నిర్ణయం పైన ఆయనను కాపాడాల్సిన అవసరం నాకు లేదు. మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏది జరగదు. త్వరలో జీవోలు సబ్ కమిటీ నిర్ణయాలు బయట పెడతా అంటూ ఎంపీ ఈటెల కామెంట్స్. ఇక నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్కు అంటూ కామన్గా వార్త కనిపిస్తుంది. బత్తిని ఫ్యామిలీకి పద్మశ్రీ ఇవ్వాలి, ఈ విషయంపై కేంద్రానికి సిఫారసు చేస్తా అంటూ పొన్నం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించిన మంత్రి టీపీసీసీ చీఫ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు పోటెత్తిన జనం. చేప ప్రసాదం పంపిణీ అపశుద్ధి, గుండెపోటుతో వృద్ధుడు మృతి. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో కూడా యాస్టీస్ ఏముంది అక్కడ మంత్రివర్గంలో ఇక్కడ మంత్రివర్గంలో మరో ముగ్గురు అని చెప్పేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి చోటుంటే ఇంకోటి ఇక మాగంటి కన్నీటి వీడ్కోలు గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కనుమూత అంటూ మరొక వార్తుంది. సో ఇవే హైలైట్గా మనకు అనిపిస్తున్నాయి, ఇంకా ఏం లేవు, పెద్దగా లేవు. సో అంటే ఓవరాల్గా హైలైట్గా ఉన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడినట్టయితే సో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి ఇవాళ హెడ్లైన్స్లో? ఒకటి మాగంటికి కన్నీటి వీడ్కోలు, 2 కొత్త మంత్రుల నియామకం, 3 ఇక మరి మంత్రివర్గంలో చోటు దక్కని వారు ఆశావాహుల బుజ్జగింపులు, 4 సిట్టు ముందుకు ప్రభాకర్ రావు, 5వది వచ్చేసి మరి కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. ఈ 5 అంశాలు తప్ప ఇంకా ఏ అంశాలు కనబడట్లేదు. సో ఈ 5 అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. మరి రాజాసింగ్ సంబంధించి కూడా హాట్ టాపిక్గా ఉంది కాబట్టి సో ఇవి హెడ్లైన్స్గా మనకు ఇవాళ ఉన్నాయి. ఒక్కసారి మనం వాటి గురించి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, పోల్ పెట్టాం కదా, ఒకసారి పోల్ కూడా చూసేద్దాం. సో మనం పెట్టినటువంటి పోల్ ఏంటంటే, ఒకటి రాజాసింగ్పై బీజేపీ చర్యలు తీసుకోవాలా వద్దా అంటే వద్దు అని చెప్పేసి 63% మంది మరి రాజాసింగ్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు? 63% మంది రాజాసింగ్ను సస్పెండ్ చేయొద్దు, ఆయనను ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి రాజాసింగ్కు మరి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక 37% మంది తీసుకోవాలంటే 63% మంది వద్దంటారు. 37% మంది చర్యలు తీసుకోవాలంటే 63% వద్దంటారు. అంటే ఇంకా రాజాసింగ్కు పూర్తి స్థాయిలో మద్దతు పెరుగుతుంది. దాంతోపాటు ఆయన మాటల మీద కొంత నమ్మకం ఉన్నది, క్రెడిబిలిటీ ఉన్నది మరి రాజాసింగ్ అని చెప్పేసి కనబడతా ఉంది. ఇక మరొకటి ఇక్కడ మంత్రి పదవిలో సమన్యాయం జరిగిందా అని చెప్పేసి మామూలు పోటు పెడితే ఇక 62% మంది సమన్యాయం జరిగిందని చెప్తున్నారు. 62% మంది మరి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏర్పడినటువంటి ఈ 3 మంత్రులు ఎవరైతున్నారో ఈ 3 మంత్రుల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ సమన్యాయాన్ని పాటించిందని చెప్పేసి 62% మంది తెలంగాణ ప్రజలు ఓటు చేస్తున్నటువంటి పరిస్థితి. సో 100కి 60% ప్రజలు కాంగ్రెస్ పార్టీలో మరి సమన్యాయం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించి మరి న్యాయం జరిగిందంటారు. ఎందుకంటే ఇప్పటికే బీసీలు 3 మంత్రులు ఉన్నట్టున్నారు, ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి 4, ఎస్టీ నుంచి 1, ఇట్లా సమన్యాయం జరిగింది అనేటువంటి ముచ్చటైతే